అదిగో అంజూరము ఓ క్రైస్తవ గురించెను చూడుము, అదిగో అంజూరము ఓ క్రైస్తవ గురించెను చూడుము, అదిగో నీవు త్వరగా
రూపము నిరతము కోసము లోకము మోసము రంగుల వలయము రూపము నిరతము కోసము ఏసే మార్గము సత్యము జీవము ఏసే మార్గము సత్యము జీవము యేసుని రాజ్యము నిత్యానందము యేసుని రాజ్యము నిత్యానందము అదిగో అంజూరము ఓ క్రైస్తవ గురించెను చూడుము అదిగో అంజూరము ఓ క్రైస్తవ గురించెను చూడుము ఇదిగో నేను త్వరగా వచ్చును సిద్ధపడుమీయను స్వరము వినవా అదిగో అంజూరము క్రైస్తవ గురించెను చూడుము అదిగో అంజూరము ఓ క్రైస్తవ గురించెను చూడుము నేను వస్తా ఏం పాట ఉన్నా నేను వస్తా హలో ఎక్కడ వచ్చింది చెప్పు ఎక్కడికి చెప్పు నేను తీసుకెళ్తా ఎక్కడికి వెళ్తున్నాడు నేను చెప్పు ఎక్కడికి ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించావా నీకై వెలిగించావా ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాటలిచ్చావయ్యా నాకు నేర్పవయ్యా ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాటలిచ్చావయ్యా
ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఎన్నిసారయ్యా నీ కోసం నీ బతుకుని చావని, ఎన్నోసారయ్యా నీ కోసం నువ్వు నన్ను చూసావని. ఘనమనిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, సిద్ధనిచ్చావయ్యా, పోషింపచేసావయ్యా. ఘనమనిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, సిద్ధనిచ్చావయ్యా, పోషింపచేసావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకైనే ఖర్చయ్యానా, నా కొడుకు నింపుకున్నానా, ఎన్ని ఇచ్చినా నీకైనే ఖర్చయ్యానా, నా కొడుకు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, నాకున్న నీ పనులు వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనులు వాడనిస్తానయ్యా. ఏం చేస్తానయ్యా నీ కోసం నీ బతుకుని చావని, ఏం చేస్తానయ్యా నీ కోసం నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేస్తానయ్యా నీ కోసం బతుకుని చావని. ఇల్లునిచ్చావయ్యా, వాహనమునిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఇల్లునిచ్చావయ్యా, వాహనమునిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకైతే కట్టించానా, సోమరినైపోయానా, ఎన్ని ఇచ్చినా నీకైతే కట్టించానా, సోమరినైపోయానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పనులు వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనులు వాడనిస్తానయ్యా. ఏం చేస్తానయ్యా నీకు నీ బ్రతుకునిచ్చావని, ఏం వస్తానయ్యా నీకు నువ్వు నన్ను చూసావని. ఏం చేస్తానయ్యా నీకు నీ బ్రతుకునిచ్చావని, ఏం వస్తానయ్యా నీకు నువ్వు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా
అని. వందనాలండి. మన మధ్యన దైవ సేవకులు శ్యాంబాబాయ్ గారు ముందు భాగానికి వచ్చి కొన్ని వచనాలు హెబ్రీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు చదివించాలని కోరుతున్నా. రెండవదిగా మన మధ్యన మణికుమార్ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదివించాలని కోరుతున్నా. ముందుగా దేవాది దేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ కొడుకుని ఏర్పాటు చేసిన ఈ మహోత్సవాలను ఏర్పాటు చేసిన మిఖాయేలయ్య గారికి, వారి కుటుంబానికి, సంఘాలకి, సంఘ పెద్దలకి, సంఘ విశ్వాసులకి, అలాగే వచ్చిన దైవజనులకు, మరి ఈరోజు వర్తమానం ఇస్తున్న కోసన్నయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఇంతవరకు చక్కటి పాటలు పాడి దేవుని మహిమపరిచిన్నారు, వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. మరొకసారి చెప్తున్నా, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించును. పాపముల విషయములో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందును. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకం నందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ అవకాశం ఇచ్చిన మరి దైవజనులు మిఖాయేలయ్య గారికి, వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందన. చాలా సంతోషం అండి. శ్యాంబాబాయ్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా అండి. అందరూ కూడా టపట్లు కొట్టి దేవునామాన్ని మహిమపరుద్దాం. మరి క్రీస్తు రెండో రాకడ సిద్ధపాటు కొరకు సువార్త మహాసభలు 2వ దినం మన మధ్యకు అయ్యగారు దైవ సేవకులు హోసన్న అయ్యగారు, క్రీస్తు మహిమ గల పరిచర్యలు గల సేవకులు అమలాపురం నుండి మన మధ్యకు వచ్చారు. వారు బ్రాహ్మణ కుటుంబం నుండి వారు రక్షింపబడి అనేక ప్రాంతాలు దేవుని యొక్క సువార్త చేస్తూ ఉన్నారు. గనుక మన మధ్య మన ఒక 10 నిమిషాల క్రితమే మన మధ్యకు వచ్చారు. గనుక అందరూ కూడా త్వరగా మీ తోట ముగించుకుని ప్రార్థన వేదిక స్థలానికి రావాలని కోరుతున్నా. మరొక మనవి, మన మధ్యన మణికుమార్ ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం నుండి 7వ వచనం నుండి మొదటి సంఘ కాలమును గురించి చదివి వినిపించాలని కోరుతున్నా. అనంతరం మన మధ్యన సుజీవరాజయ్య గారు
ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8 నుండి 11వ వచనం వరకు చదివి వినిపించాలండి. అనంతరం మన మధ్యన సునీతమ్మ గారు గ్రీన్విల్ కంట్రీ చర్చ్ నుండి వెల్లమెల్లి గ్రామం నుండి వచ్చారు. వారు ముందు భాగానికి వచ్చి పాట పాడవలసిందిగా కోరుచున్నాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చేద్దామా? హల్లెలూయా. బిగ్గరగా మరొకసారి సంతోషముతో ఈ రాత్రి, రెండవ రాత్రి దేవాది దేవుని గణపరుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం మొదలుకొని 7వ వచనం వరకు. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలీతుల క్రియలు నీవు ద్వేషించి ఉన్నావు, నేనును కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుని కొద్ది వాక్యము మన వినికుడిలో దేవుడు దీవించును గాక. హల్లెలూయా. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు సజీవరావు అయ్య గారు మరి ముందు భాగానికి వచ్చి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం మొదలుకొని 11వ వచనం వరకు చదవాలని ప్రభు పేరట వారిని ఆహ్వానిస్తూ ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8 నుండి 11 వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథములు కలిగిన వారు గ్రంథములు తెరిచి చూడండి, లేని వారు వాగ్దానములు ధ్యానము చేయండి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము: మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణనే ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియో చెందడు. ఈ పరిశుద్ధమైన వాక్యము ప్రభు మనందరి వినికిడిలో భద్రపరచునుగాక. ఆమె. చక్కటి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తూ, దైవజనులు ఈ సభలు నిర్వహించినటువంటి మిఖాయిల్ అయ్య గారికి వారి కుటుంబానికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని అందించడానికి సుదీర్ఘ ప్రయాణం చేసి మన మధ్యలోనికి వచ్చినటువంటి దైవజనులు ఓసన్న గారికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ప్రభు నామమున నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను.
నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నేను విడవాలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నేను విడవాలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా ఆశలు రాలిపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఆశలు రాలిపోయినా నా బ్రతుకే భారమైపోయినా ప్రేమను శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగినా ప్రేమను శోధించినా ధైర్యమే కలిగినా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా రోజు కాస్త వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా రోజు కాస్త వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నేను విడవాలేనయ్యా నీవే
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు లేక ఒంటరినై అనాథగానే మిగిలానన్న పాట పాడుకునే దేవుని మహిమ వద్దాం. మరి సమయం లేదు కనుక 2 చరణాలు పాడతాం. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. చప్పట్లు కొడదాం, దేవుని మహిమ కొడదాం. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. స్నేహితులను నమ్మాను మోసం చేశారు, బంధువులను నమ్మాను ద్రోహం చేశారు. స్నేహితులను నమ్మాను మోసం చేశారు, బంధువులను నమ్మాను ద్రోహం చేశారు. దీనుడనై అందుడనై అనాథగా నే మిగిలాను, దీనుడనై అందుడనై అనాథగా నే మిగిలాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. నేనున్నానని అందరూ అంటారు, కష్టాలు బాధల్లో తొలగిపోతారు. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడనై అందుడనై అనాథగానే మిగిలాను, దీనుడనై అందుడనై అనాథగానే మిగిలాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు
ఏసయ్యా నువ్వు రావా ఏసయ్యా నువ్వు రావా ఏసయ్యా నువ్వు రావా ఏసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం అండి. మన మధ్య అన్నారెడ్డి శ్రీను గారు మంచి పాట పాడారు. చాలా సంతోషం. చాలా సంతోషం అండి. అయ్యగారు మన మధ్యన ఉన్నారు. సమయము చాలా తక్కువ సమయము కనుక చాలా విలువైనది. చాలా దూరం నుండి మన మధ్యకు వచ్చిన మరి దైవజనులు మన మధ్య హోసన్న అయ్యగారు అమలాపురం పట్టణం నుండి మన మధ్యకు వచ్చారు. ఈరోజు మన సభలలో 2వ దినం వారు ప్రసంగించబోతున్నారు. అందుని బట్టిగా మరి మన మధ్యన చివరిగా ఒక పాట ఆరాధనలో నడిపించాలని మోజేస్ పాల్, యేసు, మణికుమార్, కృపజ్యోతి ఇంకా వారి టీములు వెల్లమెల్లి వెంకటరామనగూడెంలో ఉండేటువంటి తిమ్మనపాలెం, ప్రకాశరాపాలెం, ఎర్రమల్ల, జగ్గన్నపేట వివిధ గ్రామాల నుండి వచ్చేవారు కానీ యవనస్తులందరూ ఒక ఆరాధన పాటలో ఇక్కడ నడిపించాలని కోరుతున్నాను. హలో ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభునామ మనవి. హలో హలో మేక్ సిట్ హలో 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 పాట పాడుకుంటూ ఆరాధన జరుపుకుందాం. మన వెంకటరామగూడెం సంఘంలో ఉండే పిల్లలందరూ కూడా పైకి రావాలండి. యవనస్తులు మెల్లమెల్ల నుండి ప్రకాశరపాలెం, తిమ్మనపాలెం నుండి వచ్చిన యవనస్తులు కూడా ముందు మనకు రావాలని కోరుతున్నాం. పాటలు స్త్రీలు కూడా ఎక్కించవచ్చునండి. మన మధ్యన రత్తయ్య, చిన్న గారు, శ్రీను గారు కూడా ముందు బానికి రావాలని కోరుతున్నాను. అన్నారెడ్డి శ్రీను ప్రతి ఒక్కరు కూడా మన యొక్క స్థలంలో లేచి నిలబడితే ఆరాధనగా ముందు జరుపుకుందామండి. మనందరికీ వచ్చిన పాట ప్రేమించడానికి సాంగ్ పాడుకుంటూ ప్రతి ఒక్కరు చెప్పలు కొడుతూ దేవుణ్ణి ఆరాధిద్దామండి. ప్రేమించేద అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేద అధికముగా ఆరాధింతు ఆశక్తితో నిన్ను గుణవంతుతు ఆరాధింతు నిన్ను గుణవంతుతు ఆరాధింతు
ప్రతి శోధన నుండి విడిపించబడును గాక. నీ రాకడ పర్యాంతరమేనైనా మేమందరము సిద్ధపరచబడును గాక. మా అందరినీ రక్షణలోనికి నడిపించబడును గాక. ఈ సభల ప్రాంగణంలోనికి నడిపించబడిన ప్రతి ఒక్కరు దీవెన మార్గంలోనికి నడిపించబడు గాక. ముయ్యబడిన ప్రతి మన నేత్రము తెరవబడును గాక. ప్రతి విధమైన సాధారణ చీకటి శక్తులు లయపరచబడును గాక. అంధకార చీకటి శక్తులు లయపరచబడును గాక. దేవా, ఈ రాత్రినైనా మీ దాసులను నిలబెట్టి దేవా మాతో మా అందరితో మీరే మాట్లాడండి నాయన. జరిగింపబడుతున్న ఈ క్రీస్తు అయా సిద్ధపాటు మహాసభలు దేవా అయా మొదటి దినం ఎంతో ఘనమైన రీతిలో మీరు జరిగించారు. ఈ రెండవ దినమునైనా మేమందరమును మీ పాద సముఖములో చేరి నైనా మేమందరమును మీ పిల్లలముగా మీ వాక్కును వినడానికి దేవా అయా ఈ సభలోనికి మేము వచ్చాం. మా అందరితో మీరే మాట్లాడండి, మా అందరితో మీరే మాట్లాడండి, మా అందరితో మీరే మాట్లాడండి. ముయ్యబడిన ప్రతి చెవి తెరవబడును గాక. ముయ్యబడిన ప్రతి మన నేత్రము తెరవబడును గాక. అయా ఈ రాత్రి మేమందరమును రక్షణలోనికి నడుచుదుము గాక. ఈ రాత్రి మేమందరమును నైనా మీ పిల్లలముగా అయా మనసారా నీ త్రోవలో మేమందరము నడిచినట్లు సహాయం దయచేయండి. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, కృప కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్ర దేవా. ఈ యొక్క మహాసభలు ఈ రెండవ రాత్రి ప్రారంభం మొదలుకుని అనంతరం వరకు మీ కృపను బట్టి ఎంతో ఘనమైన రీతిలో మీరు జరిగించారు.
పాటల విషయంలో తోడై ఉన్నారు, అయా ఆరాధనలో తోడై ఉన్నారు. అయా ఈ రాత్రినైనా మీ దాసులను నిలబెట్టుతూ ఉండగా మీరే మాతో మా అందరితో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు క్రీస్తు అధికార కలిగిన నామములో ప్రార్థన చేశానికి వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలండి. మరి ఇంతవరకు ఆరాధన క్రమంలో నడిపించిన యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు అందరికీ కూడా మరి హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నా. మరి ఈరోజు క్రీస్తు రెండో రాకడ సిద్ధపాటు కొరకు సువార్త మహాసభలు 3 దినముల సభలు మన వెంకటరామనగుడి గ్రామంలో జరిగించుటల్లో మరి ఈ రోజు రెండో రోజు కనుక మంచి సందర్భం, మంచి సమయం కనుక ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా వాక్యము వినాలి. అందరూ కూడా సహకరించండి. ఇంకా కొంతమందికి మేము పాటలు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం, ప్రార్థనలు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. అందరికీ కూడా సమయం ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. వీలైనంత వరకు కొనసాగిద్దాం. మరి ఈ సమయం అందరూ కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ తప్పట్లు కొడుతూ అయ్యగారికి సమయాన్ని ఆహ్వానించిద్దాం. మన ప్రభువులు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో చేరి కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీకంతా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అందరికీ వందనాలు. ఈ మైకు శబ్దం ద్వారా వింటున్నటువంటి గ్రామస్తులైన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరాయి గారికి ధన్యవాదాలు, కుటుంబానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దైవుని సేవకులు ప్రక్కన ఉన్న వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. చక్కని హరికృష్ణ వారికి, మంచిగా సౌండ్ సిస్టమ్ వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ కొంచెం సౌండ్ జాగ్రత్తగా, కొంచెం క్వాలిటీ రావాలి. హాల్ ఎఫెక్ట్స్ ఉందా? దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఈ రాత్రి మనందరూ కలిసి ప్రభుని స్తుతించుటకు, ప్రభు నామాన్ని గణపరచుటకు, మరి ఈ ప్రాంత ప్రజల యొక్క రక్షణ నిమిత్తమై దేవుని సేవకులు ఎంతో భారం కలిగి, బాధ్యత కలిగి ఈ సభలు ఏర్పాటు చేశారు. దానిని బట్టి నేను ప్రభువుని గణపరుస్తూ, నిజంగా ఈ ప్రాంతంలో ఇలాగా ఈ మంచి వాతావరణంలో, ఈ మంచి గ్రౌండ్లో చక్కగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. తప్పనిసరిగా దేవుడు మీ ప్రయాసకు ప్రతిఫలం ఇచ్చునుగాక. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం, చెప్పాలి హల్లెలూయా. ఇక శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినడానికి మీరు ఆసక్తిని కనపరచాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సభల యొక్క టైటిల్ రాకడ సభలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. యేసుక్రీస్తు సువార్త యొక్క రెండవ రాకడ సభలని చెప్పి టైటిల్ ఏర్పాటు చేశారు. దేవుని సన్నిధానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. క్రైస్తవ విశ్వాస పరిమాణాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. సంఘం ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడి ఆయుధపరచబడాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సిద్ధపడుతున్నాం. ఏది ఏమైనా దేవుని సందులో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం శ్రద్ధగా వినడానికి ఆసక్తిని కనపరుద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా నేను ఎంతగానో ప్రార్థనాపూర్వకంగా ఈ స్థలానికి వచ్చాను. మీ అందరి జీవితాలు అద్భుతాలు ప్రభు చేయబోతున్నారు. గట్టిగా ఆమె చెప్పగలరా? హల్లెలూయా. ఆమె నిన్న మాటకు అర్థం ఏంటి అమ్మా? అలాగ జరుగునుగాక. చెప్పండి అమ్మా. హైందవులు అయితే ఉంటారు తదాస్తు అంటారు. చెప్పండి అమ్మా. తదాస్తు అంటే అర్థం ఏంటి? అలాగ జరుగునుగాక. క్రైస్తవులు ఆమెనంటారు. నా దేని బిడ్డలారా, అలాగ జరుగునుగాక. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మీరు దేవుని సేవకుడు నోటి నుండి వచ్చే ప్రతి మాట మీరు విశ్వసించి ఆమెనన్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మీ పక్షాన్ని జరిగిస్తారు. దేవునికి స్తోత్ర. వాక్యం చెప్తూ నా గురించి కూడా కొన్ని మాటలు చెప్తాను. నేను ఒక సనాతనమైన నిష్ట కలిగిన హైందవ కుటుంబంలో జన్మించాను. మా పితరులందరూ వేద పండితులు, సిద్ధాంతులు. అర్చకత్వం చేస్తున్నటువంటి ఆ కుటుంబంలో జన్మించినటువంటి నేను కోట్లకు పడగలెత్తిన కుటుంబంలో జన్మించాను. యేసు ప్రభు అంటే మాకు తెలియదు. యేసు ప్రభు అంటే తక్కువ జాతి వాళ్ళకు దేవుడిని మాత్రం తెలుసు.
అలాగా కొనసాగుతూ మాకు పెద్ద దేవాలయం ఉండేది. దేవాలయం అర్చకత్వం చేస్తూ యజ్ఞాలు, యాగాలు, జపతపాలు, పూజలు, పునస్కారాలు చేస్తూ ఉండగా యేసు ప్రభువారు నన్ను దర్శించి నాతో మాట్లాడితే దేవుని యొక్క పిలుపునందుకుని పరిచర్యకు వచ్చాను. దేవునికి స్తోత్రం. మా నాన్నగారి పేరు బెజవాడ ఉమామహేశ్వరాచార్యులు, మా అమ్మగారి పేరు రాజరాజేశ్వరీ దేవి. దేవుని చిత్తమైతే కొన్ని మాటలు నా గురించి కూడా చెప్తాను. మీరు శ్రద్ధగా వింటారా? తల బాగానే ఊగుతుంది. ఏసురక్తం చేయ. దేవుడు మిమ్మల్ని బలపరుచునుగాక. ఈ రాత్రి దేనిబిడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకాసు వార్త 17వ అధ్యాయం. బైబిల్ చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బాగా చదవటానికి సిద్ధపడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచన భాగంలో రాయబడిన మాటను చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, నోవాహు దినములలో జరుగునట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. 28వ వచనం రాయబడిన మాటను చదువుకుంటే లోతు దినములు జరుగునట్లుగా జరుగుతుంది. రైట్. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఇక మనసు పెట్టి వాక్యాన్ని వినండి దయచేసి. దేని బిడ్డ అనాలోచనతో ఉండకుండా ప్రతి ఒక్కరు వాక్యం మీదే ధ్యాస, వాక్యం మీదే మనసుంచి కొన్ని మాటలు మీరు వినడానికి ఆసక్తి కనపడితే పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మాట్లాడి తన కార్యాన్ని జరిగించునుగాక. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు వారు దరిదాపుగా 33.5 సంవత్సరాల లోకంలో శరీరధారిగా జీవించి ఆయన అద్భుతమైనటువంటి రీతిలో సువార్త పరిచర్య చేసి గ్రామాలు తిరిగి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ, చచ్చిన వారిని లేపుతూ, కుంటి వారికి నడకనిస్తూ, గుడ్డి వారికి చూపనిస్తూ, ఎవరి మగవారికి మాటలు ఇస్తూ, కుష్ఠరోగులు బాగు చేస్తూ, ఇలాగ గ్రామాలు తిరిగి సువార్తను ప్రకటిస్తూ మారు మనసు పొందండి, దేవుని యొక్క రాజ్యం సిద్ధపడుతుంది, ఆయన రాబోతుందని చెప్పి యేసు ప్రభు వారు తిరుగుతూ తన కొరకు దరిదాపుగా కొంతమంది శిష్య బృందాన్ని ఏర్పాటు చేసుకొని అలాగ దేవుని యొక్క సేవలు లేక ఆ పరలకు సంబంధమైనటువంటి పరిచయం కొనసాగుతూ ఎన్నో రకాల సంగతులు యేసు ప్రభు వారు తెలియపరుస్తూ, పరసంబంధమైన సంగతులు తెలియపరుస్తూ యేసయ్య తన 2వ రాకడ గురించి కూడా పలు సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. గమనించాల్సిన విషయం ఏంటంటే పరసంబంధమైన విషయాలు అనేక సంగతులు చెప్పినటువంటి యేసయ్య పరలోక రాజ్యం ఉపమానాలతో కూడిన విషయాలు తెలియపరుస్తూ వచ్చారు. ఆ రీతిలో అదే సందర్భంలో తన 2వ రాకడ గురించి కూడా యేసు ప్రభు వారు తెలియపరుస్తూ, నేను వెళతాను, మరలా తిరిగి వస్తాను, నేను యెరూషలేముకి వెళతాను, నన్ను శత్రువులు పట్టుకుంటారు, నేను చంపబడతాను, సమాధి చేయబడతాను, మరలా తిరిగి లేస్తానని చెప్పి యేసు ప్రభు వారు, నేను త్వరగా రాబోతానని చెప్పి యేసు ప్రభు వారు తన 2వ రాకడ గురించి మొత్తానికి పలు సందర్భాలు చెప్పడం ప్రారంభించారు. సందర్భం ఏంటంటే ఒక్కసారి చెప్తే పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ యేసు ప్రభువారు మరలా తన 2వ రాకడ గురించి మాట్లాడుతున్నప్పుడు శిష్యులకి ఏమండి కొంచెం డౌట్ వచ్చి, ప్రభువా మీరు మరలా వస్తారని చెప్తున్నారు కదా, మీరు ఎప్పుడు వస్తారు, మీరు రాకడ గుర్తులేంటి, ఏ సంవత్సరం వస్తారు, ఎలా ఎదుర్కోవాలి, ఎలా తెలుసుకోవాలి, మీరు తెలియపరిస్తే కొంచెం బాగుంటుంది కదా అన్నట్లుగా యేసు ప్రభు వారు తన రాకడ గురించి ప్రస్తావించినప్పుడు శిష్యులైన వారు మరలా యేసు ప్రభుని అడుగుతున్నారు, ఎప్పుడు వస్తారయ్యా అని. వెంటనే యేసు ప్రభు వారు, నువ్వు ఎప్పుడు వస్తావయ్యా 2వసారి అని చెప్పి శిష్యులు అడిగినప్పుడు దానికి సమాధానంగా యేసు ప్రభు వారు పలికిన మాట ఏంటంటే, నా రాకడ ఎలా ఉంటుందంటే నోవాహు దినములలో జరిగినట్లుగా జరుగుతుంది. నా రాకడ ఎలా ఉంటుందంటే లోతు దినములలో జరిగినట్లుగా జరుగుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ వచ్చారు. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరులారా జాగ్రత్త మనం వినాలి. యేసు ప్రభు నీ రాకడ ఎప్పుడయ్యా అని అంటే, దేని బిడ్డలారా, పలానా సంవత్సరంలో వస్తాను, పలానా తారీఖు వస్తాను, పలానా రోజు వస్తాను చెప్పొచ్చు, కానీ యేసు ప్రభు వారు సమయం చెప్పకుండా, డేట్ చెప్పకుండా, సంవత్సరం చెప్పకుండా నోవాహు దినములలో జరిగినట్లుగా జరుగుతుంది, లోతు దినాలలో జరిగినట్లుగా జరుగుతుందని చెప్పి యేసు ప్రభువు చెప్పారు. నోవాహు దినాలలో ఏం జరిగింది? జనులు తింటూ తాగుతున్నారు, ఏమంటే భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో కొనసాగుతుండగా ఒక్కసారి జల ప్రవాహం వచ్చింది. ఆ దేశమంతా ప్రపంచమంతా జల సమాధిగా మార్చబడింది. మొట్టమొదటి సునామీలో అందరూ మొత్తాన్ని చనిపోయారు. లోతు దినాల్లో ఏం జరిగింది? సొదొమ గొమొర్రా పట్టణం అంతా శాపగ్రస్తంగా మార్చబడింది. ఈ సంగతులు మన అందరూ తెలుసు. అయితే ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకుని నా మనసులో దేవుడి నుంచి నా ఆలోచన ఏంటంటే, యేసు ప్రభువారు మీరు ఎప్పుడు వస్తారయ్యా అని అడిగితే
నోవాహును గురించి మాట్లాడుతున్నారు, లోతును గురించి మాట్లాడుతున్నారు. కొంచెం మీరు మనసు పెట్టి వింటే నేను కూడా ఒక కథలాగా చెప్తా ఉంటాను, మీరు అర్థం చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా. ఏది ఏమైనా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ సభల ద్వారా ఈ గ్రామం అంతటిని ఆశీర్వదించాలి. ఆమెనండి గట్టిగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చేయలేదా? నీ రాకడ ఎప్పుడు ప్రభు అంటే ఎందుకు నోవాహును గురించి మాట్లాడుతున్నారు? నీ రాకడ ఎప్పుడు ప్రభు అంటే లోతును గురించి ప్రస్తావించడానికి గల కారణం ఏంటి? అసలు నోవాహు ఎవరు, లోతు ఎవరు అని వాక్యాన్ని గమనిస్తే మన అందరికీ తెలుసు. నోవాహు దేవుని నమ్ముకున్న బిడ్డే, లోతు కూడా దేవుడు నమ్ముకున్న బిడ్డే. బైబిల్లో వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే నీతిమంతుడైన నోవాహు. మనం చదువుకుంటాం ఆదికాండం 7వ అధ్యాయం మొదలు వచ్చిన తర్వాత మీరు చదువుకోండి. అక్కడ నోవాహును గురించి ఏమి రాయబడిందంటే నీతిమంతుడైన నోవాహు అని మనం చూస్తాం. దేని బిడ్డారా, మరి లోతును గురించి ఏమి రాయబడింది? పేతురు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం రాయబడిన మాటను గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాట 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటే నీతిమంతుడైన లోతు అని వాక్యం మనం చూస్తాం. నోవాహు నీతిమంతుడే, దేని లోతు నీతిమంతులే, ఇద్దరు నీతిమంతులే. విశేషంగా ఇద్దరు దేవుని నమ్ముకున్న బిడ్డలే, మరి విశేషంగా దేవుని చేత గుర్తించబడిన బిడ్డలే. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం, చెప్పాలి హల్లెలూయా. దేవుని నమ్ముకున్నారు, దేవుని బిడ్డలుగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు మనం బాగా గమనించి బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు దేవుణ్ణి తెలుసుకొని, ఇద్దరు దేవుని నమ్ముకొని, ఇద్దరు నీతిమంతులుగా కొనసాగుతూ ఏం బిడ్డలారా ఆ కుటుంబ పరిస్థితి మనం గమనిస్తే ఒక కుటుంబం ఆశీర్వదించబడింది, ఒక కుటుంబం శపించబడింది, ఒక కుటుంబం పతనమైపోయింది, ఒక కుటుంబం ఆశీర్వదించబడింది. నోవాహు కుటుంబాన్ని దేవుడు ఎంతగానో దీవించినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. నోవాహు కుటుంబం ఎంతగానో ఆశీర్వదించబడి ఆ భయంకరమైన జలప్రలయం నుంచి తప్పించబడి నోవాహు తన కుటుంబంతో హ్యాపీగా మరలా ఒక క్రొత్త బిడ్డరా జీవితాన్ని వాళ్ళు ప్రారంభించి దీవించబడినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. లోతు కుటుంబాన్ని మనం గమనిస్తే కుటుంబం పాడైపోయింది, కుటుంబం పతనమైపోయింది, కుటుంబం శాపగ్రస్తంగా మార్చబడింది. ఈ రాత్రి మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఇద్దరు దేవుని నమ్ముకొని ఉండగా, ఇద్దరు ప్రభుని ఎరిగి ఉండగా, ఇద్దరు నీతిమంతులుగా మార్చబడి ఉండగా, ఇద్దరు ప్రభువులో కొనసాగుతూ బిడ్డరా ఎందుకో కుటుంబం పాడైపోయింది, ఎందుకో కుటుంబం బాగుపడింది. ఆ కుటుంబం పాడైపోవడానికి గల కారణం ఏంటి? ఒకవేళ యేసుని నమ్ముకోలేదు అందుకే నా కుటుంబం పాడైపోయిందంటే ఈ రాత్రి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని ఏం లేదు. కానీ ఇద్దరు నీతిమంతులుగా పిలువబడుతూ, ఇద్దరు దేవుని చేత గుర్తించబడి, ఇద్దరు దేవుని సన్నిధిలో నీతిమంతులుగా చేర్చబడి ఒక కుటుంబం ఎందుకు పాడైపోయింది, ఒక కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడింది? ఈ రాత్రి నా దేని బిడ్డారా ప్రభు పాదాల దగ్గర నేను అడిగినప్పుడు ఏం చెప్పాలి ప్రభు, ఈ ఊర్లో మొట్టమొదటి ఈ గ్రామంలో అడుగు పెడుతున్నాను చెప్పి ప్రభుని అడిగినప్పుడు ప్రభు నాకు మనసులో ఉంచిన ఆలోచన ఏంటంటే ఈ రాత్రి సభల ద్వారా ఈ స్థలంలో ఉన్న వారి కుటుంబాలన్నీ నేను ఆశీర్వదించబోతున్నాను దేవుడు చెప్పాడు. ఈ మాట అర్థమైతే హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసు నామములో మీ కుటుంబాలు దీవించబడును గాక, మీ కుటుంబాలు ఆశీర్వదించబడును గాక, మీ కుటుంబాల కష్టాలు, కన్నీరు, వేదన, శోధన, దుఃఖం, రోగాలు, దరిద్రత యేసు నామములో తొలగిపోవును గాక. మీరు మాత్రమే కాదు, ఈ స్థలంలో ఉన్నవారు మాత్రమే కాకుండా ఎంతో మంది మైకు శబ్దం ద్వారా వింటున్నారు. అందరి కుటుంబాల దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని ఇష్టపడుతున్నారు. నువ్వు దేని శ్రద్ధగా చేయవలసిన కార్యం ఈ మాటలు ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా నువ్వు శ్రద్ధగా ఈ మాటలు వినడం ప్రారంభించినట్లయితే నా దేవుడు వాక్కు నిన్ను తాకి నీ కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడుతున్నారు. అయితే బైబిల్ చరిత్రలో రాయబడినటువంటి మాటలు గమనిస్తే ఇద్దరు దేవుని నమ్ముకొని ఉండగా, 2 కుటుంబాలు నీతిమంతులుగా కుటుంబాలుగా పిలువబడి ఉండగా ఎందుకు ఒక కుటుంబం పాడైపోయింది? ఈనాడు కుటుంబాలు దీవించబడాలి. ఏ కుటుంబంలో గమనించిన బిడ్డరా ఆశీర్వాదం చూడలేకపోతున్నాం. నిజంగా కుటుంబాలు ఎలా ఉండాలంటే శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యాలతో హ్యాపీగా బ్రతకాలి. దేవుడు సృష్టి ప్రారంభంలోనే కుటుంబాన్ని దీవించాడు. దేని బైబిల్ చరిత్ర మనం చదువుకుంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదువుకుంటే దేవుడు వారిని ఆశీర్వదించును ఆ కుటుంబాన్ని. ఎలాగా? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించిన చెప్పి దేవుడు కుటుంబానికి ఆశీర్వాదమే ఇచ్చాడు. ఈనాడు కుటుంబాలు ఎక్కడ గమనించినా ఆశీర్వాదం అనగా సంతోషం గాని, సమాధానం గాని, ఆరోగ్యం గాని, హ్యాపీగా బ్రతికేటువంటి జీవితాలు మనం చూడలేకపోతున్నాం. మీరందరూ చాలా అమాయకంగా కూర్చున్నారు. 2 చేతులు ఎత్తి అందరూ హల్లెలూయా అనండి గట్టిగా. ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒక ప్రశ్న, అయ్యా మీరు అన్నట్లుగా నా కుటుంబంలో ఏ సమస్య లేదు, నేను చాలా హ్యాపీగా ఉంటున్నానండి అన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి.
హలో, మీరందరు ఇక్కడే ఉన్నారు నేను అనుకుంటున్నాను. స్తోత్ర సౌండ్ రావాలి. హల్లెలూయా. నాకు ఏ లోటు లేదండి. ఐఎమ్ సో హ్యాపీ. నేను చాలా హ్యాపీగా నేను నా కుటుంబం దీవెనకరంగా చెప్పగలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఏం చెప్పుకుంటాం పాట బాధలు వల్ల మీకేం తెలుసు అన్నట్టు చూస్తున్నా. దేవుడు మీకున్న బాధల సమస్యలు ఈ రాత్రి తొలగించునుగాక. ఆ ఉద్దేశంతో నీ సభలు ఏర్పాటు చేశాం. నా దేని బిడ్డ బైబిల్ చరిత్రలో రాయబడిన మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే మనందరూ ఆశీర్వడతాం. మన కుటుంబాలు దీవించబడాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ఒక మాట చెప్పాలంటే అసలు భక్తి కూడా ఎందుకు చేస్తున్నామంటే దేవునికి అనుగ్రహం, దేవునికి ఆశీర్వాదం మన కుటుంబానికి రావాలని. దేవుడు కూడా ఆశీర్వదించే దేవుడు, దేవుడు కూడా ఎవరిని శపించే దేవుడుగా, దేవుడు కూడా ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకునే దేవుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఆశీర్వదించే దేవుడు. స్తోత్రం. లూకా సువార్త 24:50 చదువుకుంటే ఆయన వారిని బేతనియా వరకు తీసుకుని వెళ్లి చేతులెత్తి వారిని ఆశీర్వదించును అనే మాటను మనం చూస్తాం. భక్తుడైన పేతురు సంఘానికి రాస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 రాయబడిన మాట, సహోదరులారా మీరు ఆశీర్వాదములకు వారసులగుటకు పిలువబడితిరి అని భక్తుడైనటువంటి పేతురు సంఘానికి రాస్తున్నారు. కనుక నా దేని బిడ్డారు ఏది ఏమైనా ప్రతి కుటుంబం దీవించబడాలి, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలనే ఉద్దేశంతోనే దేవుడు ఈ రాత్రి సభల ద్వారా మిమ్మల్తో మీ అందరితో మాట్లాడుతున్నారు. అయితే బైబిల్ మనం చదువుకున్నాం. నోవాహు కుటుంబం రక్షించబడింది, లోతు కుటుంబం పాడైపోయింది, శాపగ్రస్తంగా మార్చబడిపోయింది. మన కుటుంబాలు దీవించబడాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే మనం ఏ రీతిగా భక్తి చేయాలి? బైబిల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఓ కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాటను గమనిస్తే అక్కడ రాయబడిన మాట, సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలం యుద్ధం జరగగా సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయాను, దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలేను అనే మాటను మనం చూస్తాం. ఒక కుటుంబం నీరసిల్లిపోయింది, ఒక కుటుంబం ప్రబలింది, ఒక కుటుంబం దేని బిడ్డ బాగా డౌన్ అయిపోయింది, ఒక కుటుంబం హెచ్చించబడి దీవించబడుతూ వచ్చింది. కారణం ఏంటి? ఎందుకు ఆ కుటుంబం దీవించబడింది, ఎందుకు ఆ కుటుంబం పాడైపోయిందంటే ఒకటే గుర్తు పెట్టుకోండి దేని బిడ్డారా, ఒక కుటుంబం దీవించబడాలి అంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే కేవలం మన టాలెంట్ను బట్టి ఆశీర్వాదాలు రావు, మన తెలివిని మన మేధస్సును బట్టి ఆశీర్వాదాలు రావు, మన దేని బట్టి పుట్టు పూర్వత్రాల గురించి బట్టి మనకి ఆశీర్వాదాలు రావు, మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి ఆశీర్వాదాలు, మన కులగోత్రాల గురించి ఆశీర్వాదాలు రావు. కానీ మనం దీవించబడాలి అంటే మన వ్యక్తిత్వం, మన మనస్తత్వం దేవునికి ఇష్టమై ఉండాలి. ఈ నా మాట అర్థమై తలలు చెప్పండి గట్టిగా. నువ్వు ఎంత పాటగాడివైనా, ఎంత మాటగాడివైనా, ఎన్ని టాలెంట్స్ నీకున్నప్పటికీ కూడా దేని బిడ్డ నీ తెలివిని బట్టి ఆశీర్వాదాలు రావు, నీ జ్ఞానాన్ని బట్టి ఆశీర్వాదాలు రావు. నీ మనస్తత్వం, నీ వ్యక్తిత్వం దేవునికి ఇష్టంగా మారితే తప్పనిసరిగా మీ కుటుంబాలు దీవించబడతాయి. అయితే బైబిల్ చరిత్రలో రాయబడిన మాటలు గమనిస్తే ఈ రాత్రి త్వర కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు కృపనిచ్చునుగాక. అర్థం చేసుకునే మనసు నా దేవుడు మీకు ఇచ్చునుగాక. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. సరే, కాన్సెప్ట్ చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. 2 కుటుంబాలు మనం ప్రారంభంలో చదువుకున్నాం. నోవాహు కుటుంబం, లోతు కుటుంబం. ఎందుకు లోతు కుటుంబం పాడైపోయింది? దేవుని నమ్ముకొని కూడా, దేవుని బిడ్డ కొనసాగుతూ కూడా ఆ కుటుంబం పాడైపోవడానికి గల కారణం ఏంటి? దేని బిడ్డరా, అక్కడ నోవాహు కుటుంబం రక్షించబడింది, లోతు కుటుంబం పాడైపోయింది. దీని అంతటి కారణం ఏమైనది అని వాక్యం రాయబడిన మాటని గమనిస్తే ఇప్పుడు బాగా జ్ఞాపకం చేసుకోండి. మన చర్చికి వచ్చి పాటలు పాడినంత మాత్రాన ఆశీర్వాదాలు రావు. దేని బిడ్డరా, ఎన్ని కానుకలు అర్పించినా ఆశీర్వాదాలు రావు, ఎంత ప్రార్థన చేసినా ఆశీర్వాదాలు రావు. గుర్తుపెట్టుకోవాలి, మార్పు చెందాలి, మనస్సు మారాలి. మనస్సు మారకుండా, వ్యక్తిత్వం మారకుండా, పద్ధతులు మారకుండా నువ్వు ఎన్ని కార్యాలు చేసినా నీకు ఆశీర్వాదం రానేదా? లోతు కుటుంబం పాడైపోవడానికి కారణం ఏంటి? లోతు కుటుంబం ఎందుకు శపించబడిపోయింది అని వాక్యాన్ని గమనిస్తే, వాళ్ళు దేవుని బిడ్డలై ఉంటుండగా, దేవుని బిడ్డలు కొనసాగుతుండగా, ప్రభువులో కొనసాగుతూ నీతిమంతులుగా పిలువబడుతున్నప్పుడు కూడా ఆ కుటుంబం పాడైపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అని వాక్యాన్ని గమనిస్తే చాలా సంగతులు ఉన్నాయి. అన్ని సంగతులు చెప్పడానికి అవకాశం లేదు కనుక ఒక 2-3 సంగతులు మీతో పంచుకొని ఈ కార్యక్రమం త్వరగా ముగించాలని ఇష్టపడుతున్నాను. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకు లోతు కుటుంబం పాడైపోయిందంటే
లోతు కుటుంబం పాడైపోవడానికి లోతు కుటుంబం వ్యక్తుల యొక్క మనస్తత్వాలే, లోతు కుటుంబం వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆ కుటుంబాలు పాడైతూ వచ్చాయి. ఈ రాత్రి నా దేని బిడ్డారా, మన కుటుంబాలు దీవించబడాలి, మీ అందరి కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని దేవుని యొక్క ఆలోచన. అలా ఆశీర్వదించబడాలి అంటే దేని బిడ్డారా, ఎందుకు లోతు కుటుంబం పాడైపోయిందో కొన్ని సంగతులు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నా. బైబిల్ చరిత్రలో రాయబడిన మాటను గమనిస్తే దేని బిడ్డ చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోతు కుటుంబం పాడైపోవడానికి ప్రధానమైన కారణాలు కొన్ని సంగతులు మీతో పంచుకుంటాను. ఈ రాత్రి దేని బిడ్డారా, ఆ లోతు చరిత్ర జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. అది సొదొమ గొమొర్రా పట్టణం. దేని బిడ్డారా, అదొక శాపగ్రస్తమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంత ప్రజల యొక్క పరిస్థితి దేవునికి ఎంతో వేదనకరంగా, ఎంతో దుఃఖకరంగా ఉంది. ఒక మాట బైబిల్ ఏం రాయబడిందంటే, వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు దేవుడే సహించలేనంతగా ఎక్కువైపోయాయి. దేవుడంటే భయము భక్తి లేకుండా, వరుసవాయి లేకుండా, చిన్న పెద్ద స్త్రీ పురుష భేదం లేకుండా ఇష్టానుసారంగా క్రమము తప్ప అక్రమ కార్యక్రమాలు చేస్తూ పాపంలో కొనసాగుతుండగా శాపగ్రస్తులుగా, త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, భయంకరమైనటువంటి నరహంతకులుగా మార్చబడుతుండగా ఆ దేశ ప్రజలు చేస్తున్నటువంటి అతిక్రమాలని దేవుడు చూసి ఎంతగానో బాధపడి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటా నిర్ణయం అంటే, సొదొమ గొమొర్రా పట్టణం అంతా మొత్తానికి శపించబడిపోయింది కనుక ఆ ప్రాంతాన్ని అగ్నికంతకాలతో కాల్చాలని చెప్పి దేవుడు నిర్ణయించుకున్నాడు. నా దేని బట్టి మీరు ఆలోచించాలి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు అగ్నికంతకాలతో శపించాలి లేక గ్రంథకాలతో కాల్చాలని చెప్పి దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎందుకు నిర్ణయించుకున్నాడు అని అంటే, ఒకవేళ అలాగే ఉంచితే మిగిలిన వారంతా పాడైపోతుంది కనుక అది తొలగించేస్తే కొంచెం ఎంతైనా సరే బాగుంటుంది మిగిలిన కార్యక్రమాల ఉద్దేశంతో దేవుడు అటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే లోకంలో సామెత ఉంది, తను చెడ్డ కోతి సౌండ్ రాట్లా. ఇది మీకు తెలుసు, వాక్యం మీకు తెలిసినా తెలియకపోయినా ఇలాంటి విషయాలన్నీ మీకు తెలుసు కనుక నేను కొంచెం చెప్తున్నాను. తను చెడ్డ కోతి వనమెంత చేర్చినట్లుగా, పాడు చేసినట్లుగా ఇప్పుడు అది పాడైపోయాడు కనుక దాన్ని వదిలేస్తే మొత్తం పాడైపోతుంది కనుక దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని మొత్తానికి అగ్నిగంధకాలతో కాల్చాలని చూశాడు. నాకేం బిడ్డరా, అయితే ఒక ప్రక్కన అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, సొదొమ గొమొర్రా పట్టణాన్ని పాడు చేయాలనుకుంటున్నారు కదా, ఒక ప్రక్కనే నా సహోదరుడు ఉన్నాడు, లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని అబ్రహాం ప్రార్థన చేస్తా ఉంటే, దేవుడు ప్రేమ కలిగిన వాడు గనక అబ్రహాము ప్రార్థన ఆలకించి లోతు కుటుంబాన్ని కాపాడాలని, లోతు కుటుంబాన్ని దీవించాలని, లోతు కుటుంబాన్ని శాప నుంచి తప్పించాలని నిజంగా ఎంత ప్రేమ కలిగిన వాడంటే, సాక్షాత్తు దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు ఒక్క లోతు కుటుంబం కోసం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క లోతు కుటుంబం దీవించబడాలి అని, ఒక లోతు కుటుంబం ఆశీర్వదించబడాలని ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ఆ లోతు కుటుంబం కీడనుభవించకుండా, గంధకాలతో కాలిపోకుండా, ఆ ప్రాంతంలో ప్రజలతో పాటు నశించిపోకుండా ఆ లోతు కుటుంబం కాపాడబడాలని చెప్పే ఉద్దేశంతో ప్రేమ కలిగినప్పుడు దేవుడు లోతు కుటుంబం రక్షించు నిమిత్తమై సాక్షాత్తు దేవుడే దిగి వచ్చాడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఈ ప్రాంతంలో సభలను దేవుడు మొట్టమొదటిసారి ఏర్పాటు చేసి ఎందుకు తెలుసా? మీ అందరి కుటుంబాలను దీవించాలి అని. ఈ నా మాటలు అర్థమై తల్లులు చెప్పండి గట్టిగా. మీ అందరి కుటుంబాల నిమిత్తమే, మీ అందరి కుటుంబాల శాపం తొలగిపోవాలి, దుఃఖం తొలగిపోవాలి, వేదన తొలగిపోవాలని ఉద్దేశంతోనే ఆనాడు లోతు కుటుంబ రక్షణ కొరకు దిగి వచ్చినటువంటి దేవుడు ఈ రాత్రి మీ అందరి కుటుంబాలు రక్షించు నిమిత్తమై దేవాది దేవుడే ఈ సభలను ఏర్పాటు చేశారు. లేఖన భాగాల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తే దేవుడు దిగి వచ్చి దేని బిడ్డరా ఆ సొదొమ గొమొర్రా పట్టణంలోకి వెళుతూ ఊళ్ళోకి వెళుతుండగా ఆ రచ్చబండ దగ్గర లోతు కూర్చొని ఉన్నా. వెంటనే దేని బిడ్డారా, అలా దేవుడు ఊళ్ళోకి వెళుతుండగా లోతు అంత దూరంలో ఉన్నటువంటి దేవుడు చూచి పరిగెత్తుకుంటా వెళ్ళి మొత్తానికి సాష్టాంగపడి నమస్కారం చేసి, దేవుడా ఈ రోజు మా ఇంటికి రండి, ఈ రాత్రి మా ఇంట్లో బస చేయండి, ఈ రాత్రి చక్కగా భోజనం ఏర్పాటు చేస్తాం, శుభ్రంగా భోజనం చేయండి, తర్వాత మీరు వెళ్ళరు చెప్పి దేవుణ్ణి దేని బిడ్డారా మా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తా ఉంటే, దేవుడు వచ్చిన దేవుడు లోతు ఏం మాట్లాడుతుంటే, లోతు నేను ఎందుకు వచ్చానంటే మీరు ఇచ్చే ఆతిథ్యం స్వీకరించడానికి రాలా. నేను ఎందుకు వచ్చానంటే సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు నువ్వు నివాసం చేస్తున్నటువంటి ప్రాంతం అంతా శాపగ్రస్తంగా మారిపోయింది. ఈ పట్టణ ప్రజలు చేస్తున్న పాపం భరించలేనంతగా అయిపోయింది కనుక ఈ పట్టణ ప్రజలు భయంకరంగా అగ్ని గంధకాలతో కాల్చడానికి వచ్చాను, నిన్ను రక్షించడానికి, నీ కుటుంబం కాపాడడానికి వచ్చాను. లేండి, ఈ పట్టణ ప్రజలతో మీరు కూడా నాశనం కాకుండా, ఈ పట్టణ ప్రజలతో మీరు కూడా పాడైపోకుండా, అగ్నితో కాలిపోకుండా ఈ పట్టణం నుంచి వెళ్ళిపోండి త్వరగా అని చెప్పడానికి వచ్చా. నేను వెళ్ళిపోండి అని చెప్పి
దేవుడు జరగబోతున్నటువంటి విపత్తుల గురించి లోతుతో మాట్లాడితే నేను బిడ్డ లోతు ఆ మాటలు విని చాలా భయపడ్డాడు, చాలా కంగారపడ్డాడు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే వచ్చి లోతుతో మాట్లాడుతున్నాడు కనుక, లోతు దగ్గరికి దిగి వచ్చి ఈ పట్టణం తగ్గిగంతకంత కాల్చబడబోతుంది కనుక ఈ పట్టణం నుంచి తప్పించుకొని వెళ్ళిపో, నీ కుటుంబాన్ని కాపాడుకో లోతు అని సాక్షాత్తు దేవుడే మాట్లాడుతూ ఉంటే లోతు గడగడలాడుతూ భయపడిపోతా, అవునా అయ్యా నా కుటుంబం రక్షించమని చెప్పి మొత్తానికి ఎంతో భయముతో గడగడలాడిపోతూ తన కుటుంబాన్ని కాపాడుకోవాలని, తన ఇంటిని రక్షించుకోవాలని లోతు వేగముగా తన ఇంటికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వేగముగా తన ఇంటికి వెళితే జరిగిన విషయం ఏంటంటే, లోతు తన ఇంట్లోకి వెళుతూ ఉండగా లోతుకు మొట్టమొదటి ఎవరు కనిపించారంటే, బైబిల్లో రాయబడిన మాట, లోతుకి కాబోయే అల్లుళ్ళు కనిపించారు. లోతుకు కాబోయే అల్లుళ్ళు కనిపించారు. వెంటనే మామయ్య గారు లోతు గారు కంగారు పడుతుంటూ అల్లుళ్ళారా, అల్లుళ్ళైన మీరే, కుమారులైన మీరే, దయచేసి దేవుడు నాతో మాట్లాడారు, దేవుడు దిగి వచ్చాడు, ఈ అగ్నిగంధకాలతో ఈ పట్టణమంతా నాశనం కాబోతుందంట, భయంకర విపత్తు జరగబోతుందంట, లెండి ఈ పట్టణాన్ని విడిచి మనం వెళ్ళిపోదాం అని చెప్పి లోతు జరగబోయే విపత్తుల గురించి దేనిబడ్డారా అల్లులతో మాట్లాడితే, మామగారు లేక లోతు చెప్పే మాటలు అల్లుల దృష్టికి ఎలా ఉన్నాయంటే ఎగతాళి చేయువాని వలె ఉండెను అని వాక్యంలో మనం చూస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ వచనాన్ని మీరు చదవండి. ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనం రాయబడినటువంటి మాటను మీరు చదువుకున్నట్లయితే, ఆదికాండం 19వ అధ్యాయం 14వ వచనం రాయబడిన మాటను మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, లోతు చెప్పిన మాటలు అల్లుల దృష్టికి ఎలా ఉన్నాయంటే ఎగతాళి చేయువాని వలె ఉండెను. లోతు అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ మాటలు మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లోతు సొంత మాటలు చెప్పలా, లోతు దేని మీద ఊహించుకుని చెప్పలా, లోతు సాక్షాత్తు దేవుడు ఏ మాటలు చెప్పాడు అదే మాట విని తన అల్లులతో మాట్లాడితే, ఇప్పుడు దేవుని మాటలు అల్లుల దృష్టికి ఎలా ఉన్నాయంటే ఎగతాళి చేయువాని వలె ఉండెను అని వాక్యంలో మనం చూస్తాం. లోతు కుటుంబం పాడైపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటి తెలుసా? బైబిల్ చరిత్రలో రాయబడిన మాట, దేవుని మాటలు ఎగతాళి చేయటం ప్రారంభించారు. దేవుని మాటలు ఎగతాళి చేయటం ప్రారంభించారు. నా దేని బిడ్డలారా, ఈ రాత్రి మీ అందరి కుటుంబాలు దీవించబడును గాక, మీ అందరి కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. స్తోత్రం చెల్లిద్దాం. ఈనాడు చాలా మంది జీవితాలు మనం గమనించినట్లయితే లోతు కుటుంబం పాడైపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే అక్కడ రాయబడిన మాట, దేవుని మాటలు. లోతు దేవుడు సాక్షాత్తు దేవుడు స్వయంగా దిగి వచ్చి లోతుతో చెప్పిన మాటలే లోతు వెళ్ళిపోయి అల్లులతో మాట్లాడారు. జరగబోతుంది విపత్తు, రాబోతున్న కీడు, ఈ పట్టణము నాశనం కాబోతా ఉంది, ఈ దేశం పాడు కాబోతా ఉంది, మన కంటి కనిపించి ఏది కూడా శాశ్వతం కాదు, అన్ని అశాశ్వతమైంది, శాశ్వతమైన వాడు దేవుడే. ఆ ఉన్నతమైన పరలోక రాజ్యం అనుకుంది కనుక ఆ రాజ్యం రాబోతా ఉంది. ప్రజలారా మార్పు చెందండి, ప్రజలారా మారు మనసు పొందండి, ప్రజలారా ప్రభు దగ్గర రండి, పాపాలు విడిచిపెట్టండి, మార్పు చెందండి, యేసుక్రీస్తుని తెలుసుకోండి, యేసే లోకరక్షకుడు, యేసే నిజదేవుడు చెప్పి తెలియపరుస్తూ ఉంటే ఆనాడు అల్లుల దృష్టికి ఎలా ఉందంటే ఎగతాళి. చెప్పండమ్మా, చెప్పండి గట్టిగా. ఈనాడు చాలా మంది దృష్టి కూడా ఎలా ఉంది? ఎగతాళిగానే ఉంది. ఏసై అంటే చాలా మంది ఎగతాళిగా ఉంది. ఏసై మాట్లాడి చాలా మంది ఎగతాళిగా ఉంది, అపహాసం చేస్తున్నారు, జోక్గా ఉంది. దేని బిడ్డారా హేళన చేస్తా ఉన్నారు. కొంతమంది మత మార్పిడనే వాళ్ళు లేకపోలేదు, కొంతమంది మత ప్రచారం అనుకునే వాళ్ళు లేకపోలేదు. పాపం తెలియక వాళ్ళు మనం తప్పు పట్టాల్సిన పని లేదు, కానీ తెలియక. నాకు దేని బిడ్డలారా, క్రైస్తవ్యం అంటే మత మార్పిడి కాదు, క్రైస్తవ్యం అంటే మత ప్రచారం కాదు, క్రైస్తవ్యం అంటే మనసు మార్పిడి. ఈ మాట అర్థమైతే తలలో చెప్పండి గట్టిగా. చెప్పాలి హల్లెలూయా. బైబిల్ అంతా మీరు వెతకండి, బైబిల్ అంతా మీరు చదువుకోండి, ఎక్కడ మత మార్పిడిన మాట ఉండదు. ఉంటే అసలు ఈ బైబిల్ నేను పట్టుకో. ఉంటే ఒకవేళ మత మార్పిడిన మాట ఈ బైబిల్లో ఉంటే ఈ బైబిల్ నేను పట్టుకోను. నేను మతం మారలా, మనసు మార్చుకున్నాను, నా జీవితం మార్చుకున్నాను, నా బ్రతుకు మార్చుకున్నాను. క్రైస్తవం అంటే అర్థం ఏంటంటే మతం మార్చమని చెప్పేది కాదు. చాలా మంది అవగాహన లేక, చాలా మంది అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు లోతు అల్లుళ్ళు కూడా ఎలా ఉన్నారంటే, లోతు చెప్పే మాటలు అల్లుల దృష్టికి ఎగతాళి, జోక్లా ఉన్నాయి.
ఎగతాళిగా ఉన్నాయి, అపహాసంగా ఉన్నాయి. దేని బిడ్డలారా, దేవుని మాటలు ఈనాడు అపహాసం చేసే ఎంతో మంది ఈనాడు లోకంలో కొనసాగుతున్నారు. నా దేని బిడ్డలారా, బైబిల్ చరిత్రలో రాయబడినటువంటి మాటలు గమనిస్తే ఇక్కడ చెప్పే ప్రతి మాట సజీవుడైన జీవగల దేవుని మాట. ఈ మాట అర్థమే తలలో చెప్పండి గట్టిగా. ఇక్కడ చెప్పే ప్రతి మాట నువ్వు శ్రద్ధగా వినాలి, అర్థం చేసుకోవాలి. నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఒకవేళ మాకు అవసరం లేదనుకుంటే మౌనంగా వెళ్ళిపో, తప్పులేదు. అపార్థం చేసుకొని అవమానపరిచి హేళనగా మాట్లాడావా, బైబిల్ చరిత్రలో రాయబడిన మాట లోతు కుటుంబం పాడైపడని ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని మాటలు వాళ్ళ దృష్టికి ఎగతాళిగా ఉన్నాయి, దేవుని మాటలు అపహాసంగా ఉన్నాయి, దేవుని మాటలు చాలా దేవుని జోక్గా ఉన్నాయి. బైబిల్ చరిత్రలో మనం చదువుకున్నట్లయితే అలా దేవుని మాటలు అపహాసం చేసినటువంటి అల్లుళ్ళు ఏం జరిగింది తెలుసా? ఎంత చెప్పాడో మావయ్య, ఒరే బాబు నా మాట వినండి, అగ్ని కురవబోతా ఉంది, అగ్ని కందకాలు కురవబోతా ఉన్నాయి, ఈ పట్టణం అంతా శాపగ్రస్తంగా మారిపోతా ఉంది, ఈ పట్టణం అంతా భయంకరంగా కాలిపోతా ఉంది, బూడిదగా మారిపోతుంది, వినండి నా మాట అంటే వినరా? ఏదో మావే నీకేదో పట్టినట్టుంది, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా వెళ్ళు అని చెప్పి లోతు ఎంత ప్రతిమలాడినా ఆయన మాటలు వినకుండా అపహాసం చేస్తూ జోకు చేస్తూనే ఉన్నా. నా దేని బిడ్డలారా, దేవుని సేవకులుగా చెప్తున్నాను, ఇప్పుడు మరలా దేవుని సన్నిధిలో చెప్తున్నాను, ఈ లోకమంతా మాయ. ఈ లోకంలో కంటి కనిపించేది ఏది శాశ్వతమైంది కాదు. బైబిల్ చరిత్రలో రాయబడిన మాట, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా అన్ని ఒకనొక రోజున దేని కూడా విడిచిపెట్టి వెళ్ళవలసింది. ఎవడు శాశ్వతంగా బ్రతకడానికి అవకాశం లేదు. ఈ లోకంలో ప్రతి మానవిక జీవితము అల్పమైనది. దేని బిడ్డ బైబిల్ చరిత్రలో మానవ జీవితం గురించి ఏమి రాయబడిందంటే పరదేశులము సౌండ్ రాట్లా పరదేశులము యాత్రికులు వచ్చి భక్తులు వర్ణిస్తున్నారు. లేఖనాల్లో రాయబడినటువంటి మాటను మనం గమనిస్తే ఈ లోకం అంతా శాశ్వతమే. బైబిల్ చరిత్రను మనం చూస్తున్నాం. ఒకనొక రోజున ఈ లోకంలో కంటికి కనిపించే ప్రతిదీ కూడా మొత్తం పూర్తిగా పాడైపోతుంది, పతనమైపోతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుండగా ఈ సువార్త ఏంటంటే ప్రభు యొక్క సన్నిధులలో లోతు అల్లుళ్ళు లోతు చెప్పిన మాటలు అనగా లోతు చెప్పిన దేవుని మాటలు అపహాసం చేశారు, అవమానపరిచారు, నీచంగా మాట్లాడారు, చులకనగా మాట్లాడారు, తక్కువగా మాట్లాడారు. అలా తప్పుగా మాట్లాడిన వాళ్ళందరూ అగ్నిలో కాల్చబడి బూడిదగా మార్చబడ్డారు. అగ్నితో కాల్చబడి బూడిదగా మార్చబడ్డారు. ఆ కుటుంబం పాడైపోయి శపించబడినట్లుగా బైబిల్ చరిత్రలో మనం చూస్తున్నాం. ఈ రాత్రి నా దేని బిడ్డలారా, గ్రామస్తులారా, ప్రేమతో చేతులు జోడి చెప్పే మాట, దేవుని యొక్క మాటలు మీ మధ్యలో ప్రకటించబడుతున్నాయి. ఎంతో శ్రమతో దైవ సేవకులు దేని బిడ్డలారా వారి కుటుంబంతో కూడా రంగంతో కూడా ఇన్ని వేల రూపాయలు ఖర్చు చేసి ఇంత పెద్ద లైటింగ్స్ ఏర్పాటు చేసి ఇంత సౌండ్ ఏర్పాటు చేసి ఎక్కడో మన సేవకులు పిలిచి ఈ మాటలు ఎందుకు చెప్పిస్తున్నారో తెలుసా? ఈ గ్రామం దీవించబడాలి, ఈ గ్రామం ఆశీర్వదించబడాలి, ఈ గ్రామంలో ఏ ఒక్క ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోకూడదు, ఈ గ్రామ ప్రజలందరూ ప్రభు దగ్గరికి రావాలి, ఈ గ్రామస్తులందరూ సత్యాన్ని తెలుసుకోవాలి, ఈ గ్రామ ప్రజలను రక్షణ మార్గంలో కొనసాగాల ఉద్దేశంతో ఆ ఒకే ఒక భారముతో బాధ్యతతో దేవుడు వారి మనసులో పెట్టేటువంటి ఆలోచనలు బట్టి ఈ సభలు ఏర్పాటు చేశారు. ఈ సభల వెనక ఎంతో ప్రయాస, ఈ సభల వెనక ఎన్నో కష్టాలు, నిందలు, అవమానాలు, ఈ సభల వెనక ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కాన్సెప్ట్ ఒకటే, ఈ గ్రామం దీవించబడాలి, ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించబడాలి ఉద్దేశంతో దేవుని సేవకులు ఏర్పాటు చేసి ఉండగా దేవుని సన్నిధిలో ఇక నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తుండగా ఇక్కడ చెప్పే ప్రతి మాట దేవుని మాటే, ఇక్కడ చెప్పే ప్రతి మాట దేవుని మాటే కనుక ప్రతి ఒక్కరు కూడా వినాలి, అర్థం చేసుకోవాలి. అలా వినడం నీకు ఇష్టం లేకపోతే మౌనంగా వెళ్ళు, తప్పేమి కాదు. అపార్థం చేసుకొని అపహాసం చేసావా? బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే లోతు అల్లులకు పట్టిన గతి తప్పనిసరిగా మనం చవి చూడాలని మరొకసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా. పౌలు భక్తులు అంటారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, రోమా పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, ఎందుకనగా శిలువలో కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనమే. సిలువను కూర్చున్నటువంటి వార్త నశించుతున్న వారికి వెరితనమే. దేని రక్షించబడిన నీకు నాకు అది దేవుని శక్తి అయ్యునని వాక్యం సెలవిస్తుండగా ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరులారా, జీవము గల దేవుని యొక్క మాటలు మీ మధ్యలో ప్రకటించబడుతున్నప్పుడు వినండి, అర్థం చేసుకోండి, దేవుని యొక్క శక్తిని తెలుసుకోండి. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన రావడానికి గల కారణం ఏంటో తెలుసుకొని దేవుని మాటలు వినగలిగితే దేవుని వైపును తిరగగలిగి
కలిగితే నువ్వు మనస్సు మార్చుకుంటూ చాలు. మతం మారాల్సిన పని లేదు, కులం మారాల్సిన పని లేదు. మనస్సు మార్చుకొని నీ అలవాట్లు విడిచిపెట్టి, నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ చెడు వ్యసనాలు విడిచిపెట్టి, నీ ఆరోగ్యాన్ని పాడు చేసి చుట్టా బీడి సిగరెట్ త్రాగుడు వ్యభిచారం విడిచిపెట్టి ఒక మంచి మనస్తత్వం కలిగి నీతిగా నిజాయితీగా బ్రతకడం ప్రారంభిస్తే తప్పనిసరిగా నీ కుటుంబం దేవునికరంగా మార్చబడుతుంది. స్తోత్రం. చెప్పండి చెప్పండి హల్లెలూయా. క్రైస్తవులు చెప్పే మాటలు ఇవే. ఒక మాట చెప్పండి, క్రైస్తవ బోధంతా ఒక మాట చెప్పండి తెలుగులో, నువ్వు మనిషివి కనుక మనిషిలాగా బ్రతుకు అని నేర్పించి ఒక మంచి మనస్తత్వం కలిగి, మంచి మనస్సాక్షి కలిగి, ఒక నీతి కలిగినటువంటి మార్గంలో ఒక వ్యక్తిని నడిపించగలిగినటువంటి ఈ ఏకైక మార్గం ఈ భూలోకంలో క్రైస్తవి మాత్రమని ఈ సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. చాలా మంది అపహాసం చేస్తుంటారు, చాలా మంది హేళన చేస్తున్నారు. అపహాసం చేసిన వాళ్ళందరూ ఏమైపోయారు బైబిల్లో మీరు చూస్తున్నారు. వాళ్ళందరూ అగ్నికి ఆహుతిగా మార్చబడ్డారు. అగ్నిలో దేని పెట్టారా? బుడిదిగా మార్చబడ్డారు. నేను సోదోమ గోమోర పట్టణానికి వెళ్ళాను 3 సార్లు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. బైబిల్లో ఎక్కడైతే సోదోమ గోమోర పట్టణం అని పేరున్నారో ఆ ప్రాంతానికి 3 సార్లు వెళ్ళారు. యేసు ప్రభు వారు పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలు చూడడానికి 3 సార్లు వెళ్ళాను. ఒకసారి చూడడానికి వెళ్ళాను, 2 సార్లు మాత్రం అక్కడ వాక్యం చెప్పడానికి, యెరూషలేములో వాక్యం చెప్పడానికి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాను. ఆ ప్రాంతం చూసినప్పుడు దేని బిడ్డరా ఎంత శాపగ్రస్తమైందో. అక్కడ కనీసం ఒక చిన్న పురుగు గాని, చిన్న ఒక చెట్టు ముక్క గాని ఏమి బ్రతకదు. ఎందుకంటే అదంతా అగ్నితో కాల్చబడిపోయింది కనుక, మొత్తం శపించబడినటువంటి అగ్నికంతకాలతో కాల్చబడింది. ఆ ప్రాంతం అంతా శాపగ్రస్తంగా మార్చబడిపోయింది. ఎందుకు తెలుసా? దేవుని మాటలు వినలేదు గనుక, దేవుని మాట అంటే లెక్క లేదు గనుక, దేవుని మాట అంటే లోబడే మనస్తత్వాలు లేవు గనుక, దేవుని మాట అంటే ధిక్కరించి అవమానకరంగా జోగ్గా నీచాతి నీచంగా మాట్లాడేటువంటి ఆ ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్నారు గనుక. ఒకప్పుడు నేను కూడా యేసుని గురించి అవమానపరిచిన వ్యక్తినే. యేసు ప్రభు అంటే నేను కూడా హేళన చేసిన వ్యక్తిని. యేసు ప్రభు నేను మాత్రమే కదా, ఇక్కడ మీరు చాలా మంది ఉన్నారు కదా. హల్లెలూయా గట్టిగా సౌండ్ రాట్లా గట్టిగా. అప్పుడు అవమానపరచబడ్డ, ఇప్పుడు అవమానం పొందుతూనే ఉన్నాం. పొందుతూ కూడా ఎన్ని తిట్లు తింటున్నా, ఎన్ని బాధలు పడుతున్నా, ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా దేవుని మాత్రం విడిచిపెట్టకుండా ఎందుకు వెళ్తున్నావు తెలుసా? సత్యాన్ని మనం తెలుసుకున్నాం గనుక, నిజాన్ని మనం తెలుసుకున్నాం గనుక. నా దేని బట్టి నేను కూడా 22వ సంవత్సరం వచ్చేంత వరకు పూజారిగా పనిచేశాను, అర్చకత్వం చేసిన, ఎన్నో యజ్ఞాలు యాగాలు జపతపాలు పూజలు పునస్కారాలు చేసినటువంటి ఒక సనాతనమైన నిష్ఠగలిగిన హైందవ కుటుంబంలో జన్మించాను. కోట్లకు పడగలెత్తిన కుటుంబంలో జన్మించాను. నేను చెప్పాను కదా ప్రారంభంలో మా నాన్నగారి పేరు బెజవాడ ఉమా మహేశ్వరాచార్యులు, మా అమ్మగారి పేరు రాజరాజేశ్వరి దేవి. మాకు మొత్తం 5 సంతానం దేని బిడ్డారు మా తల్లిదండ్రులకి. నేను 2వ కుమారుడుగా జన్మించాను. మా నాన్నగారు కాలంలో వచ్చేసరికి మా చిన్నాన్నగారు మా దేవాలయ అర్చకత్వం చేస్తూ ఉండేవారు. మేము జన్మించిన తర్వాత దేని బిడ్డారా మా జన్మ నక్షత్రాన్ని బట్టి మొత్తానికి నేను మా కుటుంబంలో అదృష్టవంతుడిగా పుట్టాను. మీరందరూ రకంగా వస్తుందా? 2 చేతులు హల్లెలూయా చెప్పండి, 2 చెప్పాలి హల్లెలూయా. నిజంగా ఏసీ మాటలు చూస్తే శ్రద్ధ వినరు కానీ ఇప్పుడు చెప్తుంటే దేవుడు మిమ్మల్ని దీవించునుగా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా. నా మాటల్లో ఎవరిని బ్రతికించో, ఏసీ మాటలు ఎంతమందినైనా బ్రతికిస్తాయి. ఆమెను చెప్పండి గట్టిగా. కాకపోతే నేను ఎలా రక్షించబడ్డాను మీకు తెలిస్తే మంచిదన్న ఉద్దేశంతో చెప్తుంది తప్ప మరొక ఉద్దేశం కాదని మరోసారి జ్ఞాపకం చేస్తున్నా. నా దేని బిడ్డ బైబిల్ చరిత్రలో రాయబడిన మాటను మనం గమనిస్తూ కొన్ని విషయాలు నేర్చుకోండి. ఆ రీతిగా దరిదాపుకి 22వ సంవత్సరం వచ్చేంత వరకు నేను కూడా ఎన్నో యజ్ఞాలు యాగాలు జపతపాలు పూజలు పునస్కారాలు చేసి భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినటువంటి వ్యక్తి. ఆ పిత్తలు ఇప్పటికీ పంచాంగాలు తయారు చేస్తానే ఉన్నారు. అదేం బిడ్డరా అలాంటి నిష్ఠగల హైందవ కుటుంబంలో జన్మించినటువంటి నేను యేసు ప్రభు వచ్చి నాకు ఎవరు చెప్పలా. రోగంతో వచ్చి యేసు ప్రభు దగ్గర రాలా, డబ్బు లేక తిండి లేక యేసు ప్రభు దగ్గర రాలా. చాలా మంది అపార్థం చేసుకుంటారు, ఏమనంటే ఇది బతుకు తెరువైపోయిందిరా అని. పాపం తెలియక వాళ్ళ మనోనేత్రాలు దేవుడు వెలిగించును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కాబట్టి కొంత పాటలు కూడా అలాగే ఉండాలి. కొంపలాంటి తిరిగి అడుక్కునే సేవకులు ఎక్కువైపోయారు. మరి ఏం చేస్తాం? అలాంటి వాళ్ళని బట్టి దేవుడికి అవమానం కలుగుతూనే ఉంది, కాదు నేను అంటలేదు. కానీ యేసుని నమ్ముకొని బతుకు తెరువు కాదు. అదేం బిడ్డ 1,00,00,000 రూపాయల ఆస్తి. మా ఇంట్లో వర్కర్స్ 100 మంది ఉంటారు. ఎప్పటికీ 4 గుమ్మస్తాలు మాకు ఎప్పటికీ దేవుని మహాకృపను బట్టి
అంత లగ్జరీ లైఫ్ అన్నమాట. అలా బ్రతుకుతూ కోట్ల రూపాయల పడగెత్తినటువంటి కుటుంబంలో జన్మించినటువంటి నేను అసలు యేసు ప్రభు అంటే మాకు తెలియదు. యేసు ప్రభు నుంచి ఎవరు మాకు చెప్పలా. నా దేని బిడ్డలారా, ప్రభు ఒక ఉన్నతమైనటువంటి ఆ ప్రణాళికను బట్టి నేను నశించి నరకానికి వెళ్ళడం నా దేవునికి ఇష్టం కాదు కనుక సాక్షాత్తు దేవుడే నన్ను దర్శించి నాతో మాట్లాడారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి నా సాక్ష్యం చెప్పాలంటే 2 గంటలు పట్టుద్ది. చెప్తే చెప్పండి, పర్లేదన్న వాళ్ళందరూ అల్లు చెప్పండి. ఇప్పుడు నిజంగా అబద్ధం ఆడుతున్నారు, నాకు అర్థమైపోయింది. వింటారండి, 2 గంటల సేపు కూర్చుంటారు మీరు. ఇప్పటికే ఫేస్లన్నీ ఏదో ఎలా ఒక రకంగా అయిపోయే మొత్తం. మీరు ఎలా కూర్చున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు పంచాయతీ వాళ్ళు వరద బాధితులు 4 కిలోలు బియ్యం ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు కూర్చున్నారు చూసారు, అలాగా వరద బాధితుల్లా కూకున్నారు. చూడండి బాబు, ఏం చేస్తాం బాబు, మా కర్మ అన్నట్లు కూర్చున్నారు. దేవుడు మీ కృపనిచ్చునుగా, బలాన్ని ఇచ్చునుగాక, ఆరోగ్యం ఇచ్చునుగాక, ఆశీర్వాదం ఇచ్చునుగాక. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దా. ఆ రీతిగా నా జీవితంలో దేన్ని కొనసాగుతున్నప్పుడు చెప్పాను కదా, మొత్తానికి ప్రభువును దర్శించి నాతో మాట్లాడారు. నాతో మాట్లాడినప్పుడు నేను ప్రభు మాటకు వెంటనే లోబడ్డా. యేసు నేను దర్శించినప్పుడు యేసు ప్రభు మాటకు లోబడ్డా. నేను కూడా అపహాసం చేశాను, జోక్యేసి ఈ వీళ్ళకి ఏం పని బాటే ఉండదు, ఇలాగే ఉంటారని చెప్పి దేని బిడ్డారా. మొత్తానికి మాకు ఈ దేవుళ్ళు నమ్ముకోసిన పనేంటి, మాకు దేవుళ్ళు ఉన్నారు. 30 దేని బిడ్డ ఎంతో గొప్ప గొప్ప దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళే మాకు దేవుళ్ళు, ఇంకేనా దేవుడు కాదు, తక్కువ జాతి దేవుడు అని చెప్పి అవమానకరంగా నీచంగా మాట్లాడిన వ్యక్తిని నేను. అయితే ప్రభు తన మహా ఉచితమైన కృపను బట్టి నేను నశించి నరకానికి వెళ్ళడం నా దేవునికి ఇష్టం కాదు కనుక ఆయన విడవక నాతో మాట్లాడుతున్నారు. మీరు నమ్మడం దేని బిడ్డారా, దేవుడు నాకు పోటీ మొత్తాన్ని భయంకరంగా దరిదాపుగా 19 సార్లు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు. స్తోత్రం. 19వ దేవుని మాటకి లోబడి నా కుమారుడు నువ్వు సేవకు రావాలి, నా పని చేయాలి, నీ చేతుల్లో మహిమను పంపుతున్నా, నువ్వు ఎవరో తల మీద చేతుల నుంచి ప్రార్థిస్తే వారికి ఉన్న మరణకర వ్యాధులు బాగు చేస్తారు, నేను వాడుకుంటాను నా కుమారుడిని ప్రభు చెబితే అప్పుడు దేవుని మాటకు లోబడి దేని పెట్టారా ప్రభు యొక్క సేవకు వచ్చాను. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే యేసుని తొందరగా మనం నమ్ముకోలేం కదా. యేసు ప్రభు అంటే మనకు చులకన కదా. నేను కూడా అలా చులకనగా అవమానకరంగా మాట్లాడుకుని చాలా నీచంగా దేని బిడ్డ దేవుని అసహించుకున్నారు. ఆ తక్కువ వాళ్ళని దేవుడు అని చెప్పి మాకు దేవుడు కాదని చెప్పి ఇలా అవమానకరంగా మాట్లాడుతూ దేవునికి దూరం అవుతుండగా ప్రభు నన్ను దర్శించి నాతో మాట్లాడినప్పుడు ప్రభు యొక్క ఉన్నతమైన స్వరాన్ని విని ఆయన ఒక స్వరూపాన్ని చూసి దేని బిడ్డరా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. యేసుని నమ్ముకున్నానని చెప్పి యేసు ప్రభు తెలుసుకున్నానని చెప్పి నా కుటుంబ సభ్యులు ఎంతో భయంకరంగా కొట్టారు, తిట్టారు. దేని బిడ్డరా నిజంగా ఇంట్లోంచి గెంటేశారు. నీచుడా, దుర్మార్గుడా, వంశంలో చెడబుట్టా, ఆ తక్కువ జాతి దేవుని నమ్ముకుంటావా, నేను తలెత్తుకుని తిరగలేకపోతానని చెప్పి మా నాన్నగారు మా కుటుంబ సభ్యులు ఎంతో ఘోరాతి ఎంతో భయంకరంగా దేని బిడ్డ కొట్టే తిట్టి అవమానపరిచారు. అలాంటి వాళ్ళందరూ మా నాన్నగారు ఏమన్నారు తెలుసు, ఒక రోజున ఇంట్లోంచి గెంటేశారు. వెళ్ళిపో మా కొంపలో వద్దని కట్టుబట్టలతో దేని బిడ్డరా బైబిల్ చేత పట్టుకుని కట్టుబట్టలతో వచ్చాను. నేను బయలుదేరినప్పుడు నా జేబులో 250 రూపాయలు ఉన్నాయి. ఆ 250 రూపాయలతో కట్టుబట్టలతో బైబిల్ చేత పట్టుకుని ఇంట్లోంచి గెంటి వేస్తే బయటకు వచ్చాను. మీరు నమ్మండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చేయి చాపలా, ఎక్కడ అడుక్కోలా, మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు, ఎక్కడ 1 రూపాయి తెచ్చుకోలేదు. దేవుని మీద ఆధారపడి కన్నీరు విడిచి జీవము గల దేవుడు కనుక అలా మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుండగా దేవుడు సమస్త ఆశీర్వాదాలతో నా దేవుడు నన్ను నింపాడు. స్తోత్రం. 2 చేతులెత్తి అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. మా నాన్నగారు ఏమన్నారు తెలుసు, రే నువ్వు ఇంకా చావులేదా, ఏదైనా బొసి కింద లారీ కింద పడి చావురా, నీ చావు కబురు విన్నప్పుడు తృప్తిగా భోంచేస్తానన్నాడు మా నాన్నగారు. ఎందుకంటే యేసుని నమ్ముకున్నానని బాధతో, ఆ బాధతో వేదనతో వాళ్ళకి అవమానకరంగా ఫీల్ అయిపోయి అలా అన్న వాళ్ళందరూ ఈ రోజున యేసు నిజ రక్షకుడు వాళ్ళందరూ ప్రభు దగ్గరికి వచ్చారు. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరచండి. వాళ్ళందరూ యేసుని తెలుసుకున్నారు, వాళ్ళందరూ యేసుక్రీస్తు గొప్పదని తెలుసుకున్నారు. నాకేంటో తెలియనప్పుడు అలాగే ఉంటుంది. తెలిసిన తర్వాత ఇంకా దేవుని కొరకు, ఆ దేవుని ఉన్నతమైన కార్యాల కొరకు చావడానికి సిద్ధపడడానికి సిద్ధం బిడ్డరా వాళ్ళు సిద్ధపడతారు. కనుక ఆ రీతి కొనసాగుతూ మొత్తానికి ప్రభులో ఉంటుండగా నా కుటుంబ సభ్యులందరూ ప్రభు దగ్గర శక్తిని తెలుసుకున్నారు. ఆ ఉన్నతమైన దేవుని తెలుసుకొని మొత్తానికి ఎంత గొప్ప దేవుడు, ఎంత మహిమ దేవుడు తెలుసుకున్నారు. దేని బిడ్డరా ఈ రాత్రి నేను మీతో చెప్పగలిగిన మాట, దేవుని పాదాల దగ్గర అపహాసం చేసిన నేను, అవమానపరిచినటువంటి నేను, ఈనాడు యేసు క్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి ఏ దేవుని అవమానపరిచారో, ఏ దేవుని అవమానపరిచి ఏ నామాన్ని హేళన చేశారో అదే దేవుని ప్రకటిస్తూ ఈరోజు ఇంట్లోంచి గెంటి వేయబడిన తర్వాత 250 రూపాయలతో నా ఆత్మీయ జీవితం ప్రారంభమైంది. ఈనాడు 250 రూపాయలతో ప్రారంభమైన నా సేవా జీవితం
30 దేశాలు వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. 30 దేశాలు సువార్త ప్రకటించడానికి, అమెరికా, లండన్, స్విట్జర్లాండ్ ఇలాగా పెద్ద పెద్ద దేశాలు. యేసు ప్రభువు పుట్టి పెరిగినటువంటి యెరూషలేం, ఇలాగ దేని బిడ్డ యెరూషలేం 3 సార్లు వెళ్ళి, ప్రపంచ దేశం అమెరికా 4 సార్లు వెళ్ళి, దేని బిడ్డ ఇలా ఎన్నో దేశాలు 30 దేశాలు వెళ్ళి దేవునికి సువార్తను ప్రకటించడానికి, ఆ ప్రాంతం యేసు ప్రభువుని ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ చరిత్రలో రాయబడిన మాట, చాలా మంది యేసుని గురించి అవమానపరుస్తూ, యేసుని గురించి హేళన చేస్తూ, దేని బిడ్డారా ఎంతో తక్కువగా నీచంగా మాట్లాడుతున్నారు. నా చేతులు జోడించి బ్రతిలాడి మిమ్మల్ని చెప్పే కోరే మాట ఏంటంటే, ఏదైనా సరే సత్యాన్ని వేసి, అనగా సత్యాన్ని తెలుసుకోవాలనుకున్న వాడు శ్రద్ధగా నేర్చుకోవాలి, వినాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేర్చుకోకుండా, వినకుండా, అర్థం చేసుకోకుండా దేని బిడ్డలారా భయంకరంగా వ్యతిరేక స్వభావాలతో నువ్వు కొనసాగినట్లయితే నీ లైఫ్ లో ఎప్పటికీ సత్యాన్ని గుర్తించలేవు, ఆ సత్యం నువ్వు తెలుసుకోవడానికి అవకాశం లేదని మరొకసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా. ఒకవేళ నీకు నిజాలు తెలియాలా, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలా, కూర్చుందాం ప్రభు పాదాల దగ్గర, తెలుసుకుందాం. దేని బిడ్డలారా దేవుని యొక్క మాటలు అర్థం చేసుకుంటే ఆ దేవుడే నీ హృదయం తెరిచి, ఆనాడు లూదియా హృదయాన్ని తెరిచిన దేవుడు ఈ రాత్రి నీ హృదయాన్ని తెరిచి అద్భుతమైన తన దైవత్వాన్ని నీకు కనపరచగలడు. స్తోత్రం. నేను ప్రకటిస్తున్న యేసయ్య మాట్లాడే దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసయ్య సజీవుడు, ఆయన సంచరించే దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు. దేని బిడ్డరా కనుక నీ మనసులో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే అడిగి తెలుసుకో, తప్పేమీ లేదు. దేవునికి బయలుపరుస్తాడు. ఏది సత్యమో తెలుసుకోవాలి. ఆ సత్య మార్గంలో నడిస్తే అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం అని దేవుని సేవకుడికి ఈ మాట జ్ఞాపకం చేస్తున్నా. తెలియనప్పుడు అవమానపరిచారు. మా అన్నయ్య, తమ్ముడు, మా నాన్నగారు, కుటుంబ సభ్యులందరూ థూ అని ఊశారు. వంశంలో చెడుపుట్టని చెప్పని అవమానపరిచారు. నువ్వు చనిపోతావు, బాగుంటుందని చెప్పి హేళన చేశారు. ఈనాడు దేవుడు నన్ను ఆశీర్వదించిన రీతిని బట్టి, ఈనాడు వేల లక్షల మందికి ఆశీర్వాదకరంగా ప్రభు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి వాళ్ళు ఎంతగానో దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని తెలుసుకొని, యేసు నిజ సత్యమైన దేవుని తెలుసుకొని వాళ్ళు యేసు మార్గంలోకి నడవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. వాళ్ళు మనసు మార్చుకున్నారు, మతం మార్చుకోవాలా. ఈ మాట అర్థమైతే తల్లు చెప్పండి గట్టిగా. నేను కూడా చెప్పే మాట, మనసు మార్చుకోండి, మతం మార్చుకోవాల్సిన పని లేదు. దేని బిడ్డ యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, దేని బిడ్డ మనస్సుని మార్చడానికి వచ్చాడు, మతాన్ని మార్చడానికి కాదు. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, లేఖనాల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 వచనంలోను, లూకాసు వార్త 19:10 రాయబడిన మాటను గమనిస్తే పౌలు అంటాడు, పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును అనే మాటను మనం చూస్తాం. లూకా భక్తుడు రాస్తాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చును అనే మాటను మనం చూస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోండి దేని బిడ్డలారా, నా ప్రియమైన గ్రామస్తులారా, అర్థం చేసుకోండి. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మతాలు మార్చడానికి కాదు, కులాన్ని మార్చడానికి కాదు, మనస్సు మార్చడానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఒక మాట చెప్పాలంటే, పాపులను రక్షించడానికి. చెప్పండి, పాపులను చెప్పాలి, పాపులను రక్షించడానికి యేసు ప్రభు వచ్చారంటే, పాపులను రక్షించడానికి, పాపులను రక్షించడానికి యేసు ప్రభువు వచ్చారు ఈ లోకానికి. పాపులు అంటే ఏంటండి? మేమేం పాపం చేశాం అనే ఆలోచన మీకు రావచ్చు. నా దేని బిడ్డారా, నువ్వేం పాపం చేయకపోయినా లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఏ గ్రంథం చెప్పినా ప్రతి గ్రంథం చెప్పే సారాంశం ఏంటంటే, బైబిల్ చెప్తున్న మాట. దేని బిడ్డ రోమా పత్రిక దేవునికి వచ్చిన రాయబడిన మాట 3:23 రాయబడిన మాట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకపోతున్నారు అని పౌలు భక్తులు ప్రస్తావించిన రీతిగా లోకంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి. ఏ మత గ్రంథాన్ని గమనించిన ప్రతి మత గ్రంథం చెప్పే సారాంశం ఏంటంటే, పుట్టుకతోనే ప్రతి వ్యక్తి పాపి. ఏమండి, ఈ లోకంలో ప్రతి వేద గ్రంథం చెప్పే మాట, ఈనాడు మానవుడు 2 రకాల పాపాలతో పీడించబడుతున్నాడు. 2 రకాల పాపాలతో దేని మీద మొత్తానికి కొనసాగుతున్నాడు. ఒకటి జన్మ పాపము, 2 కర్మ పాపము. ఒకటి జన్మ పాపము, 2 కర్మ పాపము. ఈ జన్మ కర్మ పాపాలు పరిహరించబడాలని, ఈ జన్మ కర్మ పాపాల నుంచి తప్పించబడాలని, ఈ జన్మ కర్మ పాపాల నుంచి విముక్తి పొందాలని ఎన్నో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే, నిజంగా దేని బిడ్డారా, నేను 30 దేశాలు వెళ్ళాను.
ఈ 30 దేశాలలో ఎక్కడ గమనించినా, ఏ ప్రాంతంలో గమనించినా నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే, ఆ దేశాలలో డబ్బు ఉంది, ఆ దేశాల సౌకర్యాలు ఉన్నాయి, ఆ దేశాల పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, ఆ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. కానీ మన దేశం గురించి కూడా మనం దేని బిడ్డారని నేను ఆలోచించాను. యేసు ప్రభు నమ్ముకోక మునుపు నేను ఏ కోరుకున్నానంటే, అనవసరంగా భగవంతుడు నన్ను ఈ దేశంలో పుట్టించాడు, నేను ఇతర దేశాలు ఎక్కడ పుట్టినా బాగుండేది అనుకున్నాను. మొత్తానికి యేసుని నమ్ముకోక మునుపు, మీరు ఫీల్ అవ్వమాకండి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు దగ్గర రాక మునుపు ఇతర దేశాల్లో పుట్టినట్టు బాగుండేది చెప్పి అనుకున్నా. కానీ యేసుని నమ్ముకున్న తరువాత నాకు అర్థమైంది, నిజంగా ఇండియాలో జన్మింప చేసినందుకు భగవంతుడా మీకు కృతజ్ఞతలు అయ్యా అని చెప్పాను. ఎందుకని 30 దేశాలు వెళ్ళాను, కానీ మన దేశంలో ఉన్న భక్తి శ్రద్ధలు మరి ఏ దేశంలో లేవు. స్తోత్రం చెప్పండి. మన దేశంలో భక్తి శ్రద్ధలు మామూలు భక్తి శ్రద్ధలు కాదు, ఎంతో భక్తి దేని బిడ్డారా. మన దేశంలో దేని బిడ్డారా ఎంతో భక్తి, ఎంతో నిజంగా నిష్ఠమైన భక్తి కలిగినటువంటి భక్తి శ్రద్ధలు కలిగి భక్తి చేస్తున్నారు. మన దేశంలో ఉన్న భక్తి మరి ఏ దేశంలో ఉండదు, లేదని నేను గమనించాను. అందుకని ఒకప్పుడు ఏ దేశంలో పుట్టినా బాగుండదు అనుకున్నాను, తర్వాత ఇప్పుడు అనుకుంటాను నేను భారతీయుని, ఆమె ఇండియన్ దేని బిడ్డారా, నేను భారతీయునిగా బ్రతుకుతున్నాను. భారతదేశంలో దేవుడు నాకు జన్మనిచ్చాడు, నేను భారతీయుని. ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా చెప్పగలను ఐ యామ్ ఇండియన్ అని. మీరందరూ భారతీయులేనా? పాకిస్తాన్ ఎవరు లేరు కదా. నా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇది ఒక సీరియస్ సూత్రం మొత్తం. దేవుడు మిమ్మల్ని బలపరుచును కాక చెప్తా హల్లెలూయా. ఆ మధ్య జపాన్ దేశానికి వెళ్ళాను, ఒక పెద్ద కాన్ఫరెన్స్ అన్నమాట. ఇంచుమించుగా 175 దేశాల నుంచి డెలిగేట్స్ వచ్చారు. 175 దేశాలు. ఒక కెనడా పాస్టర్ గారు మైక్ తీసుకొని ఒక మాట అన్నాడు. చాలా కోపం వచ్చింది, పిచ్చ కోపం వచ్చింది. వెంటనే వాడికి అక్కడే లెఫ్ట్ రైట్ ఇచ్చేసాడు. ఇండియా ఈజ్ వెరీ బెగ్గింగ్ కంట్రీ అన్నాడు. అర్థమైందా మీకు? వాడు వెంటనే మైక్ లాక్కొని, వాడి పిచ్చోడ పిచ్చ పిచ్చ వేషాలు సంపేతం జాగ్రత్త, తెలుగులో మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మా దేశం అంటే ఏంటంటే, మా దేశం ప్రపంచ దేశంలో సంపన్నమైన దేశం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మా దేశం గర్వించదగిన దేశం. ఇండియా ఇస్ వెరీ గ్రేటెస్ట్ కంట్రీ పిచ్చోడా అని చెప్పి వాడితో మాట్లాడి తిడితే వెంటనే స్టేజ్ మీద సారీ సారీ మ్యాన్ ఆఫ్ గాడ్, ప్లీజ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి అన్నాడు. ఎందుకని మన దేశం అంత గొప్పది. అదేంటి అందుకని చెప్తున్నాను, మన దేశం అంత గొప్పది కనుక భారతీయులు అని చెప్పి గర్విస్తున్నారు. బట్ అయితే మన భారతదేశం ఎంతో గొప్ప దేశం, ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన దేశం. దీని ఏ దేశంలో లేనంత భక్తి మన దేశంలో ఉంటూ చాలా అద్భుతంగా గర్వించదగిన విషయం. బట్ అయితే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, భారతదేశం చాలా గొప్పదే, భారతీయులందరూ గొప్పవాళ్ళే, చాలా భక్తి కలిగిన వ్యక్తులే. ఆ భయంకరమైన విషయాలకమైన సంగతి ఏంటంటే, ఏ భక్తి చేయాలో అర్థం కాక ఏదో ఒక భక్తులు అన్నట్లుగా భక్తులు కొనసాగుతున్నారు. ఏదో సామెత ఉంది, గుడ్డెద్దు పడిందేంటి మీ చేలో, చేతులకి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాగ ప్రజలు అనేక మంది దేని బిడ్డలారా ఏం చేయాలో అర్థంగా కొనసాగుతున్నా. నేను బాగా దుఃఖపడిన సంగతి ఏంటంటే, ఇంత అద్భుతమైన భక్తి కలిగినటువంటి ఈ దేశంలో ఏ భక్తి చేయాలో అర్థం కాక, ఏ భక్తి చేస్తే మంచి తెలియక యేసుని నమ్ముకొని కొంతమంది, యేసు ప్రభువుని కాకుండా వారికి ఇష్టమైన దేవుని పూజిస్తూ భక్తి చేస్తున్న కొంతమంది. ఏది ఏమైనా భక్తి కలిగిన వ్యక్తులు దేని బిడ్డలారా మన భారతదేశంలో చాలా ఎక్కువ. మన భారతదేశంలో చాలా భక్తి కలిగిన వ్యక్తులు ఉన్నారు. దానిని బట్టి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, మిమ్మల్ని తలల పైకి ఎత్తండి. అసలు భక్తి ఎందుకు చెయ్యాలి? మౌనం కూర్చోడానికి. భక్తి ఎందుకు చేయాలి? సింపుల్ గా చాలా మందిని అడిగితే ఏం